దొంగలు అంటారు, కబ్జా కోర్లు అంటారు, బీఆర్ఎస్ వాళ్ళు అంటారు. చెరువులను, నాలాలను, కుంటలను కబ్జా పెట్టుకొని ప్రభుత్వ భూములను, ప్రభుత్వ పార్కులను కబ్జాలు పెట్టుకున్న వాళ్ళు కోర్టులను తప్పుదోవ పట్టించి కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటారు. కంటెంప్ట్ ఆఫ్ కోర్టు ఉంటే అధికారులను మార్చాలనే నిబంధన ఉంటే గతంలో సోమేష్ కుమార్ మీద 400 కంటెంప్ట్ కేసులు ఉన్నాయి. ఆ రోజు ఇవన్నీ ఏది మాట్లాడలే. ఒక అధికారిని ఎక్కడ నియమించాలనేది ప్రభుత్వం యొక్క విచక్షణ అధికారం. ఆ విచక్షణ అధికారాన్ని ఎవరు గుంజుకోలేరు. కాబట్టి ఈరోజు తప్పుడు కేసులను న్యాయస్థానాల మీద సంపూర్ణమైన విశ్వాసం ఉంది. న్యాయస్థానాలలో ఎదుర్కొంటాం. హైడ్రా మంచి పనులు చేస్తుంది. మా ప్రభుత్వం తీసుకొచ్చిన ద గ్రేటెస్ట్ రిఫార్మ్ ఈజ్ హైడ్రా. వీ ఆర్ ప్రొటెక్టెడ్ lakes and nalas and water bodies. So we don't have any issues with Hydra. We are going to empower Hydra. Hydra is one of the best institution. We got appreciation from all over India. Hydra జాబే ప్రభుత్వ పార్కులను, చెరువులను, కుంటలను, నాలాలను కాపాడడమే. ఆ పని పర్ఫెక్ట్ గా చేస్తుంది. ఎక్కడైతే కబ్జాకోర్లు తప్పుడు డాక్యుమెంట్లతో కోర్టులను తప్పుదోవ పట్టించి అదేవిధంగా బతుకమ్మ కుంట లాంటి వాటిని కూడా బీఆర్ఎస్ వాళ్ళు కబ్జా పెట్టుకొని దాంట్లో కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ వేసిండ్రు. దాని పేరే బతుకమ్మ కుంట. ఆ బతుకమ్మ కుంటను ఆక్రమించుకుంటే దాన్ని పునరుద్ధరించిండ్రు. దాని మీద కూడా కోర్టు ఈరోజు కంటెంప్ట్ మూవ్ చేసిండ్రు, కేసు నడుస్తుంది. వీటిని ఏ విధంగా చూడాలి? అదేవిధంగా ముఖ్యమైన ఒక కబ్జా కోర్ 100 ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా పెట్టుకుంటే ఖాళీ చేయించింది. ఏ విధంగా చూడాలి? సో ఇలాంటి వాళ్ళు కూడా ఈరోజు మీకు కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని కేసులు వేసింది. కాబట్టి దయచేసి హైడ్రాని పని చేయనీయకుండా అడ్డుకోవాలనే కబ్జా కోర్లకు మీరెవరూ సహకరించండి. మీడియాకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రోజు ఏ భూమి కూడా ఇతరులకు ఇవ్వలే. ప్రభుత్వం తీసుకున్నది చెరువులను, కుంటలను పునరుద్ధరించింది. అది ఆక్రమించుకున్న వాళ్ళు ధనవంతులైనా పేదవాళ్ళైనా ఈ రోజు మీకు కన్వెన్షన్ కూలగొట్టారు పేదోళ్ళది. అది డబ్బులు పెట్టి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసి ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ప్రయత్నం చేస్తుండ్రు. ప్రభుత్వానికి స్పష్టత ఉన్నది. హైడ్రా కార్యాచరణ పట్ల, హైడ్రా నిర్వహిస్తున్న బాధ్యతల పట్ల ఖచ్చితంగా హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు ఇంకా నేను పరిశీలించలేదు. ప్రభుత్వ పరంగా సమీక్ష చేస్తాం. తప్పకుండా కోర్టు ఆదేశాలు ఇస్తే న్యాయస్థానాన్ని గౌరవిస్తాం. అదేవిధంగా హైడ్రా కొనసాగిస్తున్న పనులను కూడా భవిష్యత్తులో కూడా కొనసాగిస్తాం.